సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినయ్. మీరు చూస్తున్నారు కానీ అఫీషియల్ టెక్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటంటే, మనం మొబైల్ వాడుతూ ఉంటే డిస్ప్లే మీద కానీ అడ్వర్టైజ్మెంట్స్ అనేది చాలా వచ్చేస్తుంటాయి కదా. అవి ఎలా తీయాలో ఇప్పుడు చెప్తాను. దానికి అయితే చాలా సింపుల్ టెక్నిక్, అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. సో అడ్వర్టైజ్మెంట్లు డిటెక్ట్ చేయడానికి అయితే ఒక యాప్ కావాలన్నమాట. దీని పేరు అయితే యాప్ వాచ్. దీంట్లో ఇది ఓపెన్ చేసుకున్నాక ప్లే స్టోర్లో అయితే దొరుకుతుంది. డౌన్లోడ్ చేసుకుంటే స్టార్ట్ మానిటరింగ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. దీనికి కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. ఆ పర్మిషన్స్ ఎందుకంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా, ఆ వచ్చిన అడ్వర్టైజ్మెంట్లని ఇది ఏ యాప్ ద్వారా వస్తుందన్నది తెలుసుకుంటుంది అనమాట. ఆ యాప్ మన ఫోన్ నుంచి డిలీట్ చేస్తే సరిపోద్ది. ఓకే, దీనికైతే పర్మిషన్ ఇచ్చాక ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్టివిటీ ఏమో స్టార్ట్ అవుద్ది అనమాట. ఇక్కడ టర్న్ ఆన్ స్విచ్ స్టార్ట్ మానిటరింగ్, ఇక్కడ మళ్ళీ మానిటరింగ్ అనేది యాక్టివేట్ చేయండి. ఇక్కడ మానిటర్ అనేది మొదలు పెడుద్ది. ఇక్కడ మొదలు పెట్టాక మన ఫోన్లో ఎటువంటి యాడ్స్ వస్తున్నాయి, ఏ యాప్ నుంచి యాడ్స్ వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కటి డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎక్స్ ప్లేలో యాడ్ వస్తుంది అనుకోండి, ఎంఎక్స్ ప్లేకి సంబంధించింది వస్తుందని ఇక్కడ చూపిస్తుంది. అలా కాకుండా మీకు తెలియని యాప్ ఏమైనా ఉన్నది అనుకోండి, అది ఎలా డిలీట్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ యాప్స్ అని ఉంటుంది అనమాట. యాప్స్లోకి వెళ్ళి ఇక్కడ కొన్ని అన్నోన్ యాప్స్ అయితే ఉంటాయి, వైరస్ యాప్స్, అలాంటి కొన్ని గేమ్స్ కానీ అలాంటివి ఉంటాయి అనమాట. అవి డిస్ప్లే మీద యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తుంటాయి. అలాంటి యాప్స్ అనేవి డిలీట్ చేయండి. ఓకే, సో మీకు యాప్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంటే షేర్ చేయండి.